హలో నమస్తే. ప్రస్తుతం అయితే మహబూబ్నగర్ పార్లమెంటు వ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించిన ఒక హడావిడి అయితే కొనసాగుతుంది. సో రేపటితో ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ సంబంధించి ప్రచారం అయితే ముగుస్తుంది. దానికి సంబంధించి స్థానికంగా చిన్నదర్పల్లి గ్రామ పంచాయతీలో గ్రామానికి సంబంధించి ప్రతి ఒక్కరు మున్సిపల్ సంబంధించి ప్రతి ఒక్కరు అసలు ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి హడావిడి ఎట్లా ఉంది ఏంటిదని చెప్పేసి ప్రతి ఒక్కరు మరొక రేవంత్ రెడ్డి దగ్గర ప్రచారానికి అయితే సిద్ధమవుతున్నారు. సో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిదని చెప్పేసి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం, ఎట్లా ఉందన్న ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తున్నది? స్పందన అయితే మంచిగానే ఉందన్న. కాంగ్రెస్ పార్టీకి స్పందన అయితే బాగానే ఉంది. కాకపోతే బీజేపీ వాళ్ళు అడవిడి ఏం చేస్తుందంటే మేము రామాలయం కట్టి మేము లేకుంటే రాముడు లేకుండే మనకు స్వాతంత్రం రాకముందు నుంచి మన హిందువులమే ముస్లింలే హిందువులే మన దేవుడికి మనం పోతున్నాం, వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు పోతున్నాం. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి చేసింది ఏముంది? కోర్టులో ఉండే అది అప్పటి నుంచి కోర్టులో నడుస్తుండే మన తీర్పు ఇచ్చింది. మోడీ చేసింది ఏం లేదు. ఆడ కోర్టు తీర్పిచ్చింది దాంట్లో రామాలయం కట్టింది. దాంట్లో దాతలు నేను ఉండొచ్చు, విజయవాడ ఉండొచ్చు, అందరూ 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇచ్చాడు, నేను 1000 ఇచ్చేటోడు 1000 ఇచ్చాడు, లక్షలు ఇచ్చేటోడు లక్షలు ఇచ్చాడు. ఇది కట్టింది. దాంట్లో ఆయన మోడీ చేసింది ఏమీ లేదు. మోడీ ప్రజలకు చేసింది ఏందో టీవీ ముందల కానీ ప్రజల ముందల కానీ చెప్పమను ఏం చేసేది మన తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ ప్రజలకు మోడీ ఏం చేసిందో చెప్పాలి. ప్రస్తుతం మహబూబ్నగర్ పార్లమెంటుకు సంబంధించి స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. అటువంటిది ఒక ఎంపీ ఒకటి మాత్రం కాంగ్రెస్ సంబంధించి గెలిస్తే ఇక గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇక వలసల జిల్లా అయిన పాలమూరు ఇక అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చారు. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇన్ని రోజుల కొలిగా ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యాయి. ఇప్పుడు మన మహబూబ్నగర్ జిల్లాకు పాలమూరు జిల్లాకు మంచి అవకాశం వచ్చింది. అది ప్రజలు వాడుకోవాలి. మన పాలమూరు జిల్లా వాసులు వాడుకోవాలి, మనము ప్రజలు. ఎందుకంటే మనకు మన జిల్లా అయిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. మన కేసీఆర్ అని ఇంతకుముందు 10 సంవత్సరాలు గద్వేలు కానీ శ్రీశైలం కానీ అక్కడ అభివృద్ధి అయింది. అంటే ఆయన సొంత జిల్లా కాబట్టి, సొంత ప్రాపర్ కాబట్టి అభివృద్ధి. ఈయన కూడా మన రేవంత్ రెడ్డి మన పాలమూరు జిల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఖచ్చితంగా మహబూబ్నగర్ అభివృద్ధి అవుతుంది. అది ప్రజలు గమనించాలి. గమనించి ఖచ్చితంగా ఈ 2 పార్లమెంట్లని ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. నాకైతే నమ్మకం ఉంది, గెలుస్తుంది. ఖచ్చితంగా అభివృద్ధి అయితే అవుతుంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం కూడా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉంది. సో కాబట్టి ఇది గెలవాల్సిన అవసరం అత్యవసరం. నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు. అలాంటిది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత మహబూబ్నగర్ నుంచి అవకాశం వచ్చింది. అలాంటిది ఇంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం నుంచి గుర్తులకు వచ్చింది. సో ఏదేమైనా ఇది గెలిపించాల్సిన అవసరం ప్రతి ఒక్క కార్యకర్తపై భుజాలపైన అయితే ఉంది. మరి అలాంటిది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా మేము గెలిపిస్తాం మా బిడ్డని అంటున్నారా ఏమంటున్నారు? చాలా వరకు ప్రతి ఒక్కరి స్పందన ఏ విధంగా ఉందంటే, మొన్న మన ఎమ్మెల్యే సభతో పాటుగా నియోజకవర్గంగా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా పనిచేశారు. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్తే రేపు భవిష్యత్తులో మాకు ఇంత మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని బంగారు లాంటి అవకాశాన్ని మేము ఎట్లన్నా ఏ విధంగా సరే సాధించుకోవాలనే ఆలోచన చాలా మొత్తంగా ఉంది. గ్రౌండ్ లెవెల్ వచ్చేసి మన రేవంత్ రెడ్డి వేయడం కావాలి, అది సీఎం కావడం వల్ల ప్రతి ఒక్క జనాలు వచ్చేసి మనము రేపు ఈ యొక్క ప్రాజెక్టులు పరంగా కానీ రంగారెడ్డి ఎత్తుపోతల పథకం కానీ ప్లస్ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కానీ ఈ మొత్తానికి కూడా అందరూ పెద్ద మొత్తంలో సపోర్ట్ ఉంది. మేము గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇది ఒక నియోజకవర్గం కాకుండా ఇది మహబూబ్నగర్ టౌన్లో కూడా చాలా పెద్ద మొత్తంలో అందరూ స్వచ్ఛందంగా పనిచేద్దామనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ఇది ఒక వార్డుల 15 వార్డుల ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏ ఒక్క గవర్నమెంట్ ఇవ్వలేదు. 10 ఏళ్ళ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మనం 280 ఇళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఇప్పించగలిగినాము. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అవకాశాలతో పాటుగా ఇల్లు కానీ ఏది వచ్చినా కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే చేయగలుగుతాం. అదేవిధంగా ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన సీఎం సాబు జిద్దుగా తీసుకున్నాడు. దాంతో పాటుగా మనం కూడా కృషి చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా అదేవిధంగా పనిచేస్తుండు. ఈ చిన్న మొత్తంలో ఉన్నారు కార్యకర్తలు, ఒక వార్డులో ఒక బూత్లో ఒక ఈ స్థాయిలో ఉంది. చాలా పెద్ద మొత్తంలో పనిచేస్తున్నారు. గ్రౌండ్ వర్క్లో కూడా చాలామంది ఆడపిల్లలు అయితే మాకు స్వచ్ఛందంగా మహిళలకు వచ్చేసి ఉచిత పథకాలు ఇచ్చిండు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి, కొన్ని ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎలక్షన్ అయిపోయే లోపల మొత్తం ఇస్తామనేది ఒకటి అందరికీ కూడా ధీమా ఉంది. మేము స్వచ్ఛందంగా మాకు నిదర్శనంగా మేము ఈ పార్టీ పనిచేస్తాం, మేము కూడా చేస్తామని రాత్రి కూడా నేను చిన్న మీటింగ్ ఏర్పాటు చేసిన.
ఆడపిల్లలు స్వచ్ఛందంగా మేము పనిచేస్తాం. మాకు రేపు పొద్దుగాల 5.5 సంవత్సరం 4.5 సంవత్సరం గవర్నమెంట్ ఉంటుంది, మీరు మాకు కూడా పని చేయండి అని ఓటు మీరు ఎట్లా అడుగుతున్నారో మాకు కూడా పని అట్లా చేయాలని అడుగుతున్నారు. అందరికీ కూడా చేయనంత చైతన్యంగా ఆడపిల్లలు కానీ మొగళ్ళు కానీ చాలా బ్రహ్మాండంగా. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు దేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఇంతవరకు ఏ సీఎం కానీ నేను రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానని బహిరంగ చెప్పిన వ్యక్తి అయితే లేదు. అటువంటిది నేను పక్కా చేస్తా అంటున్నారు. దీన్ని బీజేపీ వాళ్ళు ఎలక్షన్ ముందు ఒక స్టంట్ ఇది అనవసరంగా దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాడు అంటున్నారని దీన్ని ఎట్లా తీసుకుంటారు? 100% మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మాట ఇచ్చిందంటే ఇంతవరకు తిరుగుదే మాట లేదు. 100% ఎవరన్నా కానీ అది ఏది ఏమైనా కానీ 100% రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్నమాట నిరూపించుకుంటాడు, చేస్తాడు. ఇది అందరికీ భరోసా ఉంది, చాలా వరకు అందరికీ భరోసా ఉంది. దీని విషయంలో ఎలాంటి డౌట్ లేదు ఎవరికి కూడా. ఇప్పుడు గృహలక్ష్మి కూడా కొన్ని స్కీములు కొన్ని ఏరియాలో కొన్ని స్టార్ట్ అయినాయి. ఈ కరెంటు గురించి కూడా కొన్ని రోజులు ఆగింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన దాకా ఆగింది, వరకు మాత్రమే ఆగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక 10-15 రోజుల్లో ఎలక్షన్ అయిపోయింది అనుకో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా దాదాపుగా మా మున్సిపాలిటీలో దాదాపు ₹1 కోటి వరకు పెద్ద మొత్తంలో కొన్ని వార్డులలో 3 వరకు పెద్ద మొత్తంలో దాదాపుగా ఒక 30 ఏళ్ళ నుంచి జరిగింది. ఆ ఒక్క వర్క్ గురించి ఊరు మొత్తం ఎదురు చూస్తుంది. ఆ వర్క్ మొన్న ఎమ్మెల్యే సాబ్ వచ్చి చెప్పిండు, అదేవిధంగా మన ఆనంద్ గౌడ్ గారు కూడా వచ్చి చెప్పిపోయారు. ఆ వర్క్ ఎలక్షన్ అయిపోయిన వెంబడే ఇమీడియట్గా 1 మంత్ లోపల మోరి వర్క్ స్టార్ట్ అవుతుంది. మా ఊళ్ళో చాలా మందికి గుళ్ళకు పోవడానికి ఇబ్బంది ఉండే వాళ్ళందరూ కూడా అందరూ దృష్టి పెట్టుకుని ఆలోచనలో ఉన్నారు. వాళ్ళంతా అదే చెప్తున్నారు, మాకు అమ్మవారి దానికి బాట చేస్తున్నారు, మోరి చేస్తున్నారు. అదేంటంటే మీకు 100% ఇంకా సపోర్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇచ్చే 4.5 సంవత్సరాలు కాదు, ఇంకా 5 ఏళ్ళు కూడా మేమే సపోర్ట్ చేయగలుగుతాం అనే ఆలోచన దీనితో ఉన్నారు. సో ప్రధానంగా ఫైనల్గా ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి. మరి అలాంటిది ఇంటర్నల్గా బీఆర్ఎస్ సైడ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ బీజేపీ సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇది ఏమైనా కాంగ్రెస్ పైన ప్రభావం చూపే ఏపీ పెద్ద మొత్తంలో చూపెట్టకపోవచ్చు, చూపిస్తున్నా కానీ వాళ్ళది ఏముందంటే అంతర్గతంగా వాళ్ళకు శత్రుత్వం అనే మాట మాత్రం చెప్పుకోవడం బయట మాత్రము, లోపలంతా వాళ్ళకి కలిసే ఉంది. వాళ్ళని ఎలాంటి కాంగ్రెస్కు ఓటు చేయాలనే ఆలోచనతో మాత్రమే ఆ దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ కూడా ఏమి అది అవకాశాలు లేవు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు దాదాపుగా మేము మాతోన ఆల్మోస్ట్ చిన్నదరపల్లో ఏ ఒక కార్యకర్తలు ఒక 10-20 మంది మిగిలిండ్రు. కానీ ఆల్మోస్ట్ స్వచ్ఛందంగా మేమే అరే ఈ పార్టీ మనకు పనిచేస్తుంది అని వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజు కూడా ఇప్పుడు జైనింగ్ కూడా ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు కూడా కలవడానికి ఆస్కారం ఉంది, వస్తున్నారు, పనిచేస్తామంటున్నారు. ఫైనల్గా ఈ యొక్క మే 13 తారీఖు ఏదైతే పోలింగ్ సంబంధించి చిందర్పల్లి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? చిన్నదరపల్లి ప్రజలకు అందరికీ తెలియడం ఏమనగా పార్టీ 4.5 సంవత్సరాలు మనం పనిచేస్తుంది. మనము కాంగ్రెస్ పార్టీకి మనం కూడా పనిచేస్తే రేపు భవిష్యత్తులో పార్టీ నుంచి ఎలాంటి పనులను తీసుకోవడానికి మేమంతా కానీ మేము లీడర్తో కాకుండా మీతో పాటు ఓటర్లము లీడర్ అని ఎవరు కూడా అనుకునేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా సూచన మేరకు ఏంటంటే మనం పని చేసి ఓటేసి మనం పని అడుగుదాం. గవర్నమెంట్ ఉంటుంది, ఖచ్చితంగా 100% మనం చేపేయగలుగుతాము. ఇదైతే నికాసుగా చెప్పగలుగుతాం. ఎవరైనా సరే ఏమైనా సరే ఈ బీజేపీ గురించి మాటలు విన్నా మీరు భవిష్యత్తులో ఇప్పుడైతే గెలిచేది కాదు. నాకు తెలిసినంత వరకు నేను కూడా ఇప్పుడు ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ ఉన్నా. నేను మండల్ వైజ్గా నేను అన్వాడ మండల్ మొత్తం కాన్స్టిట్యూన్సీ తిరిగిన. దాదాపు మొన్న 15 మంది మా అధ్యక్షులతో మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రతి విలేజ్లో డైరెక్టర్తో 100 మంది జాయినింగ్ అవుతుంది. జాయినింగ్తో పాటు వాళ్ళు స్వచ్ఛందంగా మేము పనిచేస్తాం. ఇప్పుడు మా కార్యకర్తలకు నిదర్శనం మా అధ్యక్షుడి మేరకు ఒక్క కార్యకర్తగా ఒక 10 మందిని మోటివేట్తో పాటుగా చెప్దాము, ఏం చేద్దామనేది చెప్దామనేది మా ఆలోచన, అందరూ చేస్తాం. ఇది ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి 100% కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి అయితే లోక్సభలో ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పేసి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా దీంట్లో ఉంది కాబట్టి భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డి గారికి అయితే ఒక బహుమతిగా అయితే ఇస్తాం మహబూబ్నగర్ పార్లమెంటు తరఫున అని చెప్పేసి బీజేపీ పార్టీ కేవలం మతాలపైన రాజకీయాలు చేసే పార్టీ తప్ప గత 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి అయితే చేయలేదు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సింబాలిక్గా అసలు ఏమిచ్చింది రాష్ట్రానికి, ఒక గాడిద గుడ్డిచ్చింది అనే విధంగా ఒక సింబాలిక్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు ఎవరు బీజేపీ మత రాజకీయాలు తెలంగాణలో చెల్లవని చెప్పేసి 100% కాంగ్రెస్ ప్రభుత్వం వంశీచందర్ రెడ్డి గారు గెలవడం ఖాయమని చెప్పేసి సో మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరి కార్యకర్తల మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.